జగన్ ఇక నరుకుడే. జగన్ ఇక నరుకుడే. ఇదేం భాష అండి? అంటే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి. అంటే గెలిచినప్పుడు పీట మీద కూర్చున్నప్పుడు మనం ఇండిపెండెంట్‌గా ఫ్లైట్‌ల్లో వెళ్తున్నప్పుడు కోటాను కోట్ల ధనాన్ని దొంగిలించుకొని మన బొక్కసం, మన ఖజానా నింపుకుంటున్నప్పుడు కొన్ని కోట్లాది మంది జేజేలు పలుకుతూ జయజయధ్వానాలు పలికినప్పుడు అప్పుడు మీకు ఆనందంగా ఉంటుందా? జనంలో వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రత్యర్థులు వాళ్ళు చేయబోయే కార్యక్రమాల్ని జనాలకి చెప్తున్నప్పుడు, జనాలు వాళ్ళ మాటలు నమ్ముతున్నప్పుడు, నాయకులు రాజకీయంగా అంటే బ్రతుకు తెరువు కోసం ఇంకో పార్టీలోకి వెళ్తున్నప్పుడు మీరు ప్రయోగించే అస్త్రం కత్తె, నరుకుడేనా? ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీకు ఓట్లు అయిపోతే నరికేస్తారా? మీరు నామినేషన్ చేసిన వాళ్ళు నరికారు. అప్పుడు ప్రజలు కళ్ళు తెరుచుకోలేదు. ఎవరినో ముక్కలుగా చేసి ఇంటికి పార్సిల్ చేశారు. ప్రజలు కళ్ళు తెరుచుకోలేదు. తర్వాత ఎనస్థీషియా డాక్టర్ సుధాకర్‌ని రెక్కలు విరిచిగట్టి మరి ఎండలో పడుకోబెట్టి పిచ్చివాడనే ఒక రాజముద్ర వేసి చంపారు. ఇలా ఎంతమందిని చంపుతారు మీరు? ఇలా ఎంతమందిని పూర్తిగా అంటే భయపెడతారు? భయపెట్టి రాజకీయాలు చేయలేరండి. దయచేసి అర్థం చేసుకోండి. మీకు నిజంగా సత్తా ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మిమ్మల్ని గెలిపించుకుంటారు. దానికి సందేహమే లేదు. ఎవరికి ఆ సత్తా ఉందో వాళ్ళే గెలిపించుకుంటారు. ప్రజల్లో ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. ప్రజలు వెర్రివాళ్ళు కాదు. గనక మీ తాలూకు నాయకులు ఏం చెప్పారు? పరిపాలన చేయమని చెప్పారా? చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్‌ని, తర్వాత చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని వీలైతే అణగదొక్కండి లేదా పాతాళానికి తొక్కండి అని చెప్పేసి మీరు ఆర్డర్స్ జారీ చేశారే. అలాగే మీ తాలూకు రాజకీయ నాయకులు అంటే వివిధ శాఖలు చూస్తున్న వారికి చెప్పిందేమిటి? శాఖల మాట తర్వాత అసలు ప్రత్యర్థులు అనేవాళ్ళే ఉండడానికి వీల్లేదు. వాళ్ళ మీద విరుచుకుపడండి అని చెప్పారే. అంటే ఇదేనా మీరు మీ మంత్రుల చేత పని చేయించుకోవాల్సినటువంటి విధానం? ఎందుకైనా మీ తాలూకు మంత్రులకి మ్యాండేట్ ఇచ్చి పట్టం కట్టారు ప్రజలు. ఇందుకైనా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసుకుందామని ఆరాటపడ్డారు. మీకు సాక్షి మీకుంది కానీ మనస్సాక్షి లేదు. ఒకవేళ ఉంటే ఆలోచించండి. నరుకుడు ఎంతవరకు పనిచేస్తుందో. ఓసారి మీ మనస్సాక్షి ఉంటే ఆలోచించండి. తోడబుట్టిన రక్త సంబంధమైనటువంటి షర్మిల మీద ఇన్ని రకాలుగా వదంతులు పుట్టిస్తున్నప్పుడు అంటే మీకు రక్త సంబంధం కంటే రాజకీయాలు గొప్పవా? రాజకీయాలకే విలువ ఇస్తారా? మిమ్మల్ని కన్న తల్లి కంటే రాజకీయాలకే విలువ. మిమ్మల్ని ఎంతగా వాళ్ళు సమర్థించారు? మీ అమ్మగారు కేవలం బైబిల్ చేతితో పట్టుకొని మీరు ఆడమన్న అబద్ధాలన్నీ ఆడారు. మీరు ఏమి చెప్పమంటే అది చెప్పారు. అలాగే మీ చెల్లి షర్మిల జగనన్న వదిలిన బాణాన్నని ఆంధ్రదేశం అంతా 3400 కిలోమీటర్లు తిరిగి మిమ్మల్ని ఏమో అలా పదిలంగా కాపాడుకుంటూ వచ్చింది. ఇటువంటి వారికి ఇంత త్యాగమూర్తులకి మీరు ఇచ్చేటువంటి సమాధానం, మీరిచ్చే బహుమతి ఇదా? ఆలోచించుకోండి. మీకు మ్యాండేట్ ఇచ్చినందుకు తిరిగి మీరు చేసే ప్రత్యుపకారం ఏమిటయ్యా అంటే నరుకుడు. జగన్ ఇక నరుకుడేనా? ఆలోచించండి. ఆలోచించి మీ తాలూకు మనస్తత్వాన్ని మార్చుకోండి. మీ తాలూకు కార్యాచరణ మార్చుకోండి. అసలు మీ తాలూకు ఐడియాలజీ రాజకీయాలు పనిచేయదు. ఏదో మీ దిశ దశ బాగుంది కనుక ఏదో మొత్తం నమ్మి ఓట్లేశారు. ఒకసారి చూశారు చాలిక. మీ తాలూకు ఆ స్టామినా ఏమిటో, మీ తాలూకు పొటెన్షియల్ ఏమిటో, మీ తాలూకు లక్ష్యం ఏమిటో, మీరు ఏ స్థాయిలో భారతదేశంలో మీ తాలూకు నేరాల్ని మేనేజ్ చేయగలరో అన్నీ చూశారు. మీ చేతిలో కత్తి ఉన్నంత మాత్రంలో ఎవరు భయపడరు. మీ చేతిలో ఒక కత్తి ఉంటుంది. 1,000,000 మంది తిరగబడితే మీరేమవుతారు? ఆ కత్తితో మిమ్మల్ని పూర్తిగా ముక్కలుగా కనిపించకుండా చేస్తారు.
ఆ సత్యాన్ని గ్రహించండి. ఆ నరుకుడే అనేటువంటి విషయాన్ని మానుకోండి. మీరు నరకడం కాదు, మీ తాలూకు అనుయాయులు ఎవరైనా ఇలాగ కత్తి, కర్ర, సుత్తి ఇవన్నీ పట్టుకున్నట్టయితే అది కేవలం మీరు బజారు రౌడీలుగా మిగిలిపోతారు. అంటే కిరాయి హంతకులుగా మిగిలిపోతారు. గనక ఒక్క క్షణం ఆలోచించి మీదైనటువంటి రాజకీయం రేపటి తరానికి ఉపయోగపడే రాజకీయాన్ని మీరు చేయండి. లేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి. తస్మాత్ జాగ్రత్త.